Hello friends, welcome to Sankalp Study Success. సో చూడండి, ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దాని నుంచి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది కూడా మనం నేర్చుకుందాం. ఒక లైన్ ఉందనుకోండి, సపోజ్ ఎల్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకుందాం. ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకున్నప్పుడు L11 L22 అనేవి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే లైన్లో x1 y1 అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దాన్ని L11 అంటాం. అంటే ఏ ఎక్స్ ప్లేస్లో x1, y ప్లేస్లో y1 సబ్స్టిట్యూట్ చేయండి. ax1 ప్లస్ by1 ప్లస్ c, రైట్. x2 y2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ax2 ప్లస్ by2 ప్లస్ c. అప్పుడు ఒక వాల్యూస్ వస్తాయి, ఒక ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. ఒకవేళ ఈ రెండు వాల్యూస్ కనుక అంటే ఇన్ ద సెన్స్ రెండు వాల్యూస్ కనుక మనకి గ్రేటర్ దాన్ జీరో ఉన్నాయనుకోండి, సేమ్ సైన్స్ అనమాట, లేదా లెస్ దాన్ జీరోస్. రెండు వాల్యూస్ కనుక మనకు పాజిటివ్ వస్తే లేదా రెండు కనుక మనకి నెగిటివ్ వస్తే అప్పుడు సేమ్ సైన్స్ కదా. ఇది ప్లస్సే, ఇది ప్లస్సే, ఇది మైనస్సే, ఇది మైనసే, ఇది పాజిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ, అలా సేమ్ సైన్స్ వస్తే మనం ఏం చెప్తాము అంటే పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ అని చెప్తాం. ఓకేనా. ఒకవేళ ఈ రెండింటికి కూడా ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మైనస్ వచ్చినా, ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వచ్చినా, ఆపోజిట్ సైన్స్ వచ్చినప్పుడు ఏం చెప్తాము అంటే దెన్ ద పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ అని చెప్తాం. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఫార్ములాస్ ఇది. L11 అంటే L22 అంటే ఎలా చెప్తామంటే ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడమే లైన్లో, అప్పుడు ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్, లైన్ డివైడింగ్ రేషియో ఈజ్, సపోజ్ ఏవైనా రెండు పాయింట్స్ ఉన్నాయి, ఆ రెండు పాయింట్స్తో ఒక లైన్ సెగ్మెంట్ ఏర్పడుతుంది. ఆ లైన్ సెగ్మెంట్ని ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు జీరో అనే లైన్ ఎంత రేషియోలో డివైడ్ చేసింది అంటే -L11 L22 అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, -L11 L22. ఓకేనా. సో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. లెట్స్ లెర్న్. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Find the ratio in which the straight line 2x plus 3y minus 20 equal to 0 divides the line joining the points 2, 3 and 2, 10. ఈ రెండు పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. ఓకే, సి గివెన్, వాట్ ఈస్ ద గివెన్ స్ట్రైట్ లైన్? గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ 2x ప్లస్ 3y మైనస్ 20 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏమనుకుందామంటే లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఎల్ అనుకుందాం. లైన్ 2x plus 3y minus 20 equal to 0. Fine. So what are the given points? Given points ఏంటి నాన్న? Let us suppose x1 y1 వచ్చేసి 2, 3 అనుకుందాం. x2 y2 వచ్చి 2, 10 కదా. సో ఇప్పుడు చూడండి, మనకి L of x1, y1 కావాలి. అప్పుడే కదా L11 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 into 2, x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ అవును. ప్లస్ 3 into 3 minus 20. వాట్ ఈస్ దిస్ వాల్యూ నాన్న? 4 plus 9 minus 20. అవునా కదా. 13 minus 20 is -7 which is less than 0. అవునా కదా. L11 వాల్యూ ఎంత మనకి? -7 వచ్చింది, రైట్. సో విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఆ తర్వాత x2 y2, దిస్ ఈజ్ నథింగ్ బట్ L22. L22 ఎంత వస్తుందన్నా? సో 2, 10 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 2 ప్లస్ 3 into 10 minus 20, అంతేనా. సో 4 plus 30 minus 20 ఎంత? ఎస్ 30 minus 20 is 10. 10 plus 4 is 14 which is greater than 0. సరే, ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? రేషియో మాత్రమే అడుగుతున్నాడు. లైన్స్ ఆపోజిట్ సైడా సేమ్ సైడా అనేది కాదు. కాబట్టి రిక్వైర్డ్ రేషియో, మనకి రేషియో ఫార్ములా ఏంటన్నా? రిక్వైర్డ్ రేషియో ఈజ్ -L11 L22. ఇదే కదా మనం చూసాం ద రేషియో. -L11 L22 మైనస్ వాట్ ఈజ్ L11 హియర్? ఇట్స్ -7. వాట్ ఈజ్ L22 హియర్? ఇట్స్ 14. అవునా కదా. దేర్ఫోర్ ఇట్స్ 7:14. దట్స్ నథింగ్ బట్ 1:2. దిస్ ఈస్ ద రేషియో. సో 1:2 ఈజ్ ద రేషియో ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ దీస్ టూ. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ప్లీజ్ నోట్ దిస్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Okay, friends, look at the next question. State whether the points A 3, 2, B -4, 3 lie on the same side or opposite sides of the line 2x minus 3y plus 4 equals to 0. ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఉంది. ఓకే, ఏమడుగుతున్నారు? స్టేట్ చెప్పండి వెదర్ ద పాయింట్స్
ఈ పాయింట్స్ అనేవి ఈ లైన్కి సేమ్ సైడ్ ఉంటాయా, ఆపోజిట్ సైడ్ ఉంటాయా, అంతే కదా. లై ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్స్ ఆఫ్ ద లైన్. ఓకే ఫైన్. సి వాట్ ఈస్ ద గివెన్ స్ట్రైట్ లైన్? ద గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ L 2x minus 3y plus 4 equal to 0. సరే, స్టేట్ వెదర్ ద పాయింట్స్ అంటున్నాడు కదా. వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ నానా? ద గివెన్ పాయింట్స్ ఆర్ A 3, 2, B -4, 3. దిస్ ఈజ్ నథింగ్ బట్ x1 y1 అనుకుందాము. ఓకేనా, దీన్ని మనం x2 y2 అనుకుందాము. రైట్. సో చూడండి, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? L11 ఫైండ్ అవుట్ చేయాలి కదా. L11 అంటే L11 ఈజ్ నథింగ్ బట్ L ఆఫ్ x1, y1. ఎస్ అవును. కాబట్టి వాల్యూస్ని x1 y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3 - 3 × 2 + 4. 2 3 6 6 -6 3 2 6 + 4 6 6 క్యాన్సిల్ 4 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అవునా కదా, ఇట్స్ పాజిటివ్ వాల్యూ. L22 ఎంత? L22 ఇన్ ద సెన్స్ L ఆఫ్ x2, y2. Yes or no? How can I write this? I have to substitute these values here. So 2 × -4 -3 × 3 + 4 -8 -9 + 4. So -8 - 9 is -17 + 4. It's nothing but -13. అవునా కదా, దిస్ ఈజ్ లెస్ దాన్ 0. ఎస్ నో? సో ఒకటేమో మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది, ఒకటేమో మనకి లెస్ దాన్ 0. వెయిట్ హోల్డ్ ఆన్. సో ఇట్స్ -4, 3. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా క్వశ్చన్లో ఇక్కడ -3 ఉంది, నేను ఇక్కడ 3 అని రాశాను. ఏంటంటే మనకి ఇక్కడ 4, గ్రేటర్ దాన్ 0 వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చింది. కాబట్టి రెండు కూడా ఆపోజిట్ సైడ్స్. ఎస్ ఓనో? కాబట్టి మనం ఏం చెప్తాము? పాయింట్స్ పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లైన్ అని చెప్తాం. ఒకవేళ క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చినట్టు సపోజ్ ఇక్కడ -3 రాయలేదు, ప్లీజ్ రైట్ ఇట్. -3 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? ఇక్కడ -3 పెడతాం. 3 కూడా ఇవ్వచ్చు, దానిలో తప్పేం లేదు. సరే, సో ఇక్కడ అప్పుడు మళ్ళీ మనం -3 పెడతాం. ఎస్ ఓను? సో -× - ఈజ్ ప్లస్ హియర్. సో 9 - 8 ఈజ్ +1. అవునా కదా. 1 + 4 ఈజ్ 5 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎస్ ఓను? 4 గ్రేటర్ దాన్ 0, 5 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడేమవుతున్నాయి? రెండు కూడా సేమ్ సైన్సే ఉన్నాయి. పాజిటివ్ సైన్. ఇందాక అక్కడ మైనస్ లేనప్పుడు రెండు ఇక్కడ పాజిటివ్ సైన్ వస్తే అక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది, కాబట్టి ఆపోజిట్ సైడ్. ఇప్పుడు వచ్చేసి సేమ్ సైన్ కాబట్టి సేమ్ సైడ్ ఉంటుంది. దేర్ఫోర్ హియర్ మనం ఏం చెప్తాను? హియర్ మనం ఏం చెప్పాలి అంటే, హియర్ L11 L22 హ్యావ్ సేమ్ సైన్స్, హెన్స్ L11 L22 హ్యావ్ సేమ్ సైన్స్ కదా. దేర్ఫోర్ ఏం చెప్తాం? సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ లై టు ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్. పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్. పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్. ఓకేనా, ఈ విధంగా రాస్తారు. దిస్ ఇస్ ద 2 మార్క్స్ క్వశ్చన్. ఓన్లీ థింగ్ ఈస్ ఇవి చెక్ చేసుకోవాలి. ఒకవేళ రెండు ఆపోజిట్ వస్తే ఆపోజిట్ సైడ్, సేమ్ వస్తే సేమ్ సైన్స్ వస్తే సేమ్ సైడ్. అర్థమైందా? ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చి ఇక్కడ కూడా లెస్ దాన్ 0 వస్తే అప్పుడు సేమ్ సైడే, ఎందుకంటే ఇది నెగిటివే కదా. ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, కాబట్టి సేమ్ సైన్. రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Okay, friends, look at the next question. State whether the points a2, -1, b1, 1 lie on the same side or opposite sides of the line 3x + 4y = 6. సరే, సేమ్ మోడల్. ఇక్కడ లైన్ పాయింట్స్ మారాయి అంతే. వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ నాన్న? ఫస్ట్ గివెన్ స్ట్రైట్ లైన్ రాద్దాం. గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ 3x + 4y +6 ఇటు వెళ్ళిపోతే -6 అవుతుంది. ఇట్స్ -6 = 0 కదా. సరే, ఇప్పుడు గివెన్ పాయింట్స్ ఏంటి? ద గివెన్ పాయింట్స్ ఆర్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ లెట్ us సపోజ్ దీన్ని x1 y1 అనుకుందాం. x1 y1 = మనం ఏమనుకుందాము అంటే 2, -1 అండ్ x2 y2 ఏమనుకుందాం అంటే 1, 1 అనుకుందాం. ఓకేనా, గివెన్ పాయింట్స్ ఇవి అనుకుందాం.
సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటన్నా, ఇది స్ట్రైట్ లైన్ ఎల్ కదా, ఆల్ రైట్. సో L11 కావాలి. L11 ఈక్వల్ టు L ఆఫ్ x1, y1 అంతేనా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? సో x1, y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 2 + 4 × -1 -6. ఎస్ ఓ నో? 3 2 6, 4 × -1 ఈజ్ -4, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -6. ఇది క్యాన్సిల్, నాకు -4 వచ్చింది, విచ్ ఈజ్ లెస్ దాన్ 0 కదా. ఎట్ ద సేమ్ టైం L22 కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు L ఆఫ్ x2, y2 ఏమొస్తుందన్నా, దీనిలో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 1 + 4 × 1 -6, 3 + 4 -6, 7 -6 ఈజ్ నథింగ్ బట్ 1, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ టర్మ్ వచ్చింది, అంటే లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 అంటే ఆపోజిట్ సైన్స్ కదా. హియర్ L1 or else hence L11 and L2 are having opposite signs. L11, L22 have opposite signs. Hence L11 and L22 have opposite signs. Opposite signs ఉన్నాయి కాబట్టి ఏం రాస్తారు? The points are lie on the opposite sides of the line అని రాస్తారు. The points lie on the ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లైన్ అని రాస్తారు. అర్థమైందా? కింద మీరు ఆ పాయింట్ రాలి, ద పాయింట్స్ లై ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద లైన్. ఎందుకని? L1 and L22కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at this question. Find the equation of the straight line passing through A 1, 3 and parallel to the straight line passing through these 2 points. Or రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. Perpendicular to the straight line passing through 3, -5 and -6, 1. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మీకు ఎగ్జామ్లో either ప్యారలల్ అన్నా ఇవ్వచ్చు, పర్పెండిక్యులర్గా అన్నా ఇవ్వచ్చు, లేదా 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు రెండు కలిపి ఇచ్చేయచ్చు. సరేనా? సో ఇది ఎట్లా చేస్తాం అంటే, ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనిపెట్టాలి. ఆ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఆ తర్వాత ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి స్ట్రైట్ లైన్కి ప్యారల్గా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి, ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సరే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ప్యారల్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్యారల్ కండిషన్ని సాల్వ్ చేద్దాం. సరేనా? సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ A, 3 అంటున్నారు కదా. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ముందు ఈ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ B అండ్ C. B పాయింట్ ఏంటంటే 3, -5 అండ్ C పాయింట్ ఏంటంటే -6, 1. ఎస్ అవును? ఈ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. సో హియర్ x1 ఎంత? x1, y1. ఇక్కడ మన x1, y1 ఈక్వల్స్ టు ఈ పాయింట్ అనుకుందాం, 3, -5. ఓకేనా? ఆ తర్వాత x2, y2ని మనం -6, 1 అనుకుందాం. అవునా? సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటన్నా? ద ఫార్ములా ఈజ్ y - y1 ఈక్వల్స్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఇదే కదా ఫార్ములా. ఇక్కడ y1 - y2 బై x1 - x2 అని కూడా మీరు రాసుకోవచ్చు. ఇట్స్ నో, దెర్ ఇస్ నో మిస్టేక్. సో చూడండి. సో y మైనస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y1 అన్న? y1 వాల్యూ ఈజ్ -5. సో -5 ఈక్వల్స్ టు y2 - y1, 1 మైనస్ ఆఫ్ -5. అవునా? 1 మైనస్ ఆఫ్ -5 హోల్ డివైడెడ్ బై x2 - x1, -6 - 3. x వాల్యూ ఎంత? ఇట్స్ 3 కదా. సో మనకేమొస్తుందన్న? y + 5 ఈక్వల్స్ టు 1 + 5 ఈజ్ 6, -6 - 3 ఈజ్ -9, x - 3. -9 అటు వెళ్ళిపోతే -9y, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -9 5 45, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6x - 6 3 ఈజ్ 18. అవునా? సో 6x -9y అటు వస్తే +9y. ఎసోను? -18 + 45 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎసోను? సో 6x + 9y, 45 - 18. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 45 - 18 అన్న? ఐ థింక్ ఇట్స్ 27 అనుకుంటా కదా. యా 27.
ప్లస్ 27 ఈక్వల్స్ టు 0. సో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 2 6, 3 3 is 9, 3 9 is 27, which is equal to 0. This is the equation of straight line. అంతేనా? 2x plus 3y plus 9 equal to hold on a second. ఇక్కడ y plus 5, it's y2 minus y1, 1 minus of minus 5, yes or no? 6. Next x2 minus x1, minus 6 minus 3, okay? So minus 9y, 9 5 is 45, 6x minus 6 3 is 18, yeah. 6x plus 9y plus 45 minus 18, it's I went wrong here, hold on, yeah, correct. See, ఇప్పుడు మనకి ఏమొచ్చిందన్న, బీసీ యొక్క స్ట్రైట్ లైన్ వచ్చింది. ఈ బీసీ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. జనరల్గా ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటన్నా, లైన్, ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు దిస్ పర్టికులర్ లైన్ ఈజ్ ఏమవుతుందన్న, 2x plus 3y plus k ఈక్వల్ టు 0 కదా. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అవునా? సో నాకు k వాల్యూ కావాలి. ఈ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. అంటే 2 into 1 plus 3 into 3 plus k equal to 0. So 2 plus 9 plus k equal to 0. 9 plus 2 is 11. Yes or no? So k equal to minus 11 వస్తుంది. అంటే స్ట్రైట్ లైన్ ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుందన్న, స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు దిస్ పర్టికులర్ ఈక్వేషన్. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉండే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, 2x plus 3y minus 11 equal to 0. రైట్, ఇది ఆన్సర్ ప్యారలల్ కండిషన్లో. అయితే మీరు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా ఎలా చేయాలి అంటే, రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, అవి రెండు ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి. ఆ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి స్లోప్స్ ఈక్వల్ కదా, అవునా కదా? ఇది కూడా చేయవలసిన అవసరం లేదు. స్లోప్స్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చేయొచ్చునా, ఫ్రెండ్స్, ఈ రెండు పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి స్లోప్ ఏదైతే ఉందో అదే స్లోపు ఈ స్ట్రైట్ లైన్ కూడా అదే స్లోప్ అవుతుంది కదా, అవునా కదా? సో బీసీ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. స్లోప్ ఎంతనా, స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. కాబట్టి ఇది ఎంత వస్తుంది? సో 1 మైనస్ ఆఫ్ మైనస్ 5 డివైడెడ్ బై x2 మైనస్ x1, ఇట్స్ మైనస్ 6 మైనస్ 3, ఇట్స్ 1 ప్లస్ 5 ఈజ్ 6 మైనస్ 9, 3 2 6, 3 3 is 9, ఇట్స్ నథింగ్ బట్ మైనస్ 2/3. అవునా? ద వాల్యూ ఆఫ్ ద స్లోప్ ఈజ్ minus 2/3. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ హ్యావింగ్ దిస్ స్లోప్. ఎందుకని, ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, their slopes are equal. Yes or no? Their slopes are equal. అవునా కదా? కాబట్టి ఈ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ విల్ బి హ్యావింగ్ ది సేమ్ స్లోప్. ఎస్ ఆర్ నో? కాబట్టి ఫార్ములా ఏంటన్నా, y minus y1 equals to m into x minus x1 కదా. ఇదే కదా ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ x1 కామా y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m. x1 కామా y1 ఎంత ఇక్కడ, దిస్ ఈజ్ ద పాయింట్, హియర్ x1 y1 ఎంతనా, హియర్ x1 y1 ఈజ్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో 1 కామా 3. సో సబ్స్టిట్యూట్ చేయండి, m వాల్యూ వచ్చేసి మైనస్ 2 కామా 3. దేర్ఫోర్ y minus 3 విచ్ ఇస్ ఈక్వల్ టు స్లోప్ ఎంత, ఇట్స్ మైనస్ 2/3, మైనస్ 2/3 డివైడెడ్ బై x మైనస్ 1. నాకు ఈక్వేషన్ ఏమొస్తుంది, 3 ఇటు వచ్చేస్తే 3y మైనస్ 3 3 is 9, ఇట్స్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 2. అవునా? సో మైనస్ 2x ప్లస్ 2 ఇటు తీసుకొస్తే 2x ఇటు వస్తే ప్లస్ 2 అయిపోతుంది, ప్లస్ 3y మైనస్ 9 ప్లస్ 2 ఇటు వస్తే మళ్ళీ మైనస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మన ఇందాక కూడా మనకి సేమ్ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ చెక్ చేద్దాం. సో ఇక్కడ వరకు కామన్ నానా, అర్థమైందా? సో బీసీ అనేటటువంటి స్ట్రైట్ లైన్కి ఇప్పుడు ఏ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అంటే, ఇన్ ద సెన్స్ బీసీ అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్. అంటే దాని అర్థం ఏంటి, బీసీ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంతో దానికి -1 బై దట్ పర్టికులర్ స్లోప్ చేస్తే ఇది ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ స్లోప్ వస్తుంది కదా. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నా అంటే దీని స్లోప్ మల్టిప్లై చేస్తే -1 రావాలి. అదే కదా కాన్సెప్ట్. సరే, ఈ బీసీ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ తెలిసిపోయింది నాకు -2/3 అని. మరి ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ స్లోప్ ఎంత, 3/2 అవుతుంది కదా. సి, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, product of their slopes equals to -1. అవునా కదా? కాబట్టి
ఇలా బీసీ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఆఫ్ బీసీ ఇంటూ స్లోప్ ఆఫ్ ద లైన్, స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈక్వల్ టు -1. అవునా కదా? సో స్లోప్ ఆఫ్ బీసీ ఎంత? ఇట్స్ -2/3. సో -2/3 ఇంటూ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈక్వల్స్ టు -1. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఎంత వస్తుంది? స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈక్వల్స్ టు 3 × 1 is 3, 2 ఇటు వచ్చేస్తే 3/2. ఎసోను 3/2 వచ్చింది. మీరు డైరెక్ట్గా అయినా వేసేయచ్చు, నేను పాయింట్స్ రాశాను అంతే. సో నాకు స్లోప్ తెలుసు, పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అని తెలుసు. ఇప్పుడు నేనేం చేయొచ్చు? సేమ్ ఫార్ములా వేసి ఈక్వేషన్ చెప్పేయచ్చు కదా. ఆల్ రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో నౌ ఐ కెన్ సే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఇప్పుడు సెకండ్ బిట్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వల్స్ టు y minus y1 equals to m into x minus x1 formula. So what is y1 here? 3. y minus 3 equals to slope anta 3/2. So 3/2 into x minus, here it is 1. So 2y minus 6 equal to 3x minus 3. అంతేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మల్టిప్లై చేస్తే 2y minus 6 అటు వెళ్ళింది అనుకోండి, 3x minus 2y plus 6 minus 3 which is equal to 0. So 3x minus 2y plus 3 equal to 0. This is the equation of the required line. So 3x minus 2y plus 3 equal to 0. See, ఇప్పుడు మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ax plus by plus c equal to 0 అనే లైన్కి మరొక లైన్ పర్పెండిక్యులర్గా ఉంది అని తెలిసింది అనుకోండి, దీన్ని ఎలా చేయొచ్చు అప్పుడు అంటే కోషియంట్స్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. అదొక షార్ట్ కట్. bx ఈ సింబల్ మారిపోతుంది, -ay ప్లస్ k ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకి అదే వచ్చింది కదా, ఇందాక మనకి 2x plus 3y వచ్చింది, ఇప్పుడు చూడండి 3x minus 2y వచ్చింది. సేమ్ ఇక్కడ k వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే ఈ పర్టికులర్ పాయింట్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ నో 3 minus 6 ఎంతనా? ఐ థింక్ ఇట్స్ -3 రైట్. సో -3 plus k ఈక్వల్ టు 0. k వాల్యూ ఎంత? k వాల్యూ ఈక్వల్ టు 3. సరిపోయిందా? యా, ఇక్కడ 3 వచ్చింది k వాల్యూ. ఎస్ నో కాబట్టి 3x minus 2y plus 3 ఈక్వల్ టు 0. అలా కూడా మీరు చేయొచ్చు పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ని. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 5x minus 3y plus 1 equals to 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4x minus 3 కదా. సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. సింపుల్ మెథడ్ ఏంటంటే ఇందాకే చివరిలో నేను చెప్పాను లాస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే, ఇఫ్ ఎ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ax plus by plus c equal to 0, then the line will be bx minus ay plus k equal to 0. ఈ కాన్స్టెంట్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, కానీ ఎక్స్ కోషెంట్ ఏమవుతుంది? b అవుతుంది. y కోషెంట్ ముందు సింబల్ మారుతుంది, x కోషెంట్ కాస్త y కోషెంట్ కింద వెళ్ళిపోతుంది. రైట్? సరే. సో గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటన్నా, ఇది ఒక కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గివెన్ స్ట్రైట్ లైన్ అదే ప్యారలల్గా ఉందనుకోండి, ఈ లైన్కి ప్యారలల్గా ఉంటే ax plus by వరకు కామన్, ఇక్కడ k వస్తుంది. అవునా? సో గివెన్ మరొక గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటన్నా, ద గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ 5x minus 3y plus 1 ఈక్వల్ టు 0. అవునా? సో దీనికి పర్పెండిక్యులర్గా ఉండే స్ట్రైట్ లైన్ ఏంటి? పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, y కోషెంట్ ఎంత ఉంది నాన్న? -3 ఉంది. ఈ -3 కాస్త x కోషెంట్ కింద వెళ్ళాలంటే -3x రైట్. మళ్ళీ ఇక్కడ నాకు ఏం రావాలి? మైనస్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5x plus -3y plus 1 ఈక్వల్ టు 0 అనుకోవచ్చు కదా. నేనేం చెప్పాను? y కోషెంట్ కాస్త x కోషెంట్ కింద వెళ్తుంది, అంటే xకి -3 వస్తుంది కోషెంట్ కింద. ఎస్ ఓ నో? తర్వాత దిస్ విల్ బి మైనస్, దిస్ ఈజ్ మైనస్ ay. x కోషెంట్ ఎంత? ఇట్స్ 5y ప్లస్ k ఈక్వల్ టు 0. ఇది పర్పెండిక్యులర్ లైన్, అంటే ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఇది. ఈ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, అప్పుడు నాకు k వాల్యూ తెలిసిపోతుంది కదా. సో 4, -3 is the point which passes through the above line. అవునా కదా? కాబట్టి ఏం చెప్పచ్చు? -3 into 4 -5 into it's -3 plus k equal to 0. -12 plus 5 3 15
plus k equal to 0. It is 3 plus k equal to 0. k value ఎంత? k value is -3. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ఈక్వేషన్, ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ ఏమొస్తుంది? ఇట్స్ -3x minus 5y, k value is -3 equal to 0. మైనస్ కామన్ తీస్తే అన్నిట్లో నాకు ఏమొస్తుంది? 3x plus 5y plus 3 equal to 0. This is the required equation. So 3x plus 5y plus 3 equal to 0. ఈ మోడల్లో కూడా మనం చేయొచ్చు, అర్థమైందా? బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు రైట్ దిస్ పర్టికులర్ టర్మ్. కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, అర్థమైందా? ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. హియర్ ఏమని రాసుకోవాలంటే a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్ టు -3 అని రాసుకోండి, అర్థమైందా? ఆ తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, రైట్ నానా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదు సార్ మాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి లైన్ యొక్క ఈక్వేషనే కదా మనకు కావాలి. మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ మోడల్లో చేయకుండా మరొక మోడల్లో కూడా మనం చేయొచ్చు, సింపుల్ మోడల్లో. అదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గివెన్ స్ట్రైట్ లైన్ ఏంటినానా? గివెన్ స్ట్రైట్ లైన్ గివెన్ 5x - 3y + 1 = 0. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది అంటే -x కోషెంట్ బై y కోషెంట్ కదా. -x కోషెంట్ బై y కోషెంట్ ఈజ్ -3. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ 5/3. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే స్ట్రైట్ లైన్ స్లోప్ కాస్త ఏమవుతుంది? సో రిక్వైర్డ్ స్లోప్ ఎంత? రిక్వైర్డ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -1/m, దట్ ఈస్ నథింగ్ బట్ -1/5/3. ఐ విల్ బీ గెటింగ్ -3/5, అవునా? సో స్లోప్ వచ్చేసి -3/5, పాస్ అయ్యే పాయింట్కి వస్తే 4, కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎంత? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ y - y1 = m × x - x1, అవునా? ఇది x1, ఇది y1, ఎస్ అవును. కాబట్టి y - -3 = -3/5 × x - 4, అవునా? సో y + 3 = -3/5 × x - 4. వాట్ విల్ బి ద ఈక్వేషన్ హియర్? 5తో మల్టిప్లై చేయండి, అటు సైడ్ వస్తే 5 × y + 3, అవునా? విచ్ ఈజ్ ఈక్వల్ టు -3 × x - 4. సో 5y + 15 = -3x + 12, అవునా? ఈ 3x + 12 ఇది తీసుకొస్తే 3x + 5y + 15 - 12 = 0. దేర్ఫోర్ 3x + 5y + 3 = 0. సేమ్ ఆన్సర్, అవునా? మీరు ఏ మోడల్లో చేసినా మీకు వచ్చేది మాత్రం సేమ్ ఆన్సర్, రైట్ నానా? దిస్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీకు నచ్చిన మోడల్లో మీరు చేయండి, రైట్? I hope you understand this lecture. Please do like, comment and share. Thank you so much for watching. See you in the next session. Take care. Don't forget to subscribe. Bye.